Gluta Rosa by Prisma's Beauty. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు లైన్లు కట్టి యూరియా కోసం పడిగప్పులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. యూరియాకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. కానీ యూరియాకు ప్రత్యామ్నాయం ఉంది. ఈ విషయంలో రైతులకు అవగాహన లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను రైతులు వాడుకునే విధంగా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. గుళికల యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి గుళికల యూరియాకు ధీటుగా నానో యూరియా పనిచేస్తుంది. ఆ విషయాన్ని రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారు. 2 ఏళ్ల క్రితమే నానో యూరియా మార్కెట్లోకొచ్చింది. అయినప్పటికీ దాని వినియోగం, ప్రయోజనాలు, పంట దిగుబడిపై చూపే ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించలేదు. ఇది వ్యవసాయ శాఖలోని అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించకుండానే దానిని రైతులకు అంటగడుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ సీజన్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. 2 ఏళ్ల క్రితమే దేశీయంగా తయారైన నానో యూరియా మార్కెట్లో అందుబాటులోకొచ్చింది. గుళికల రూపంలో ఉన్న యూరియాకు ప్రత్యామ్నాయంగానూ ఎన్నో ఏళ్లుగా రైతులు వినియోగిస్తున్న సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టారు. కానీ నానో యూరియాను ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, దీని వాడకం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, గుళికల యూరియా కంటే నానో యూరియా ఎందుకు ప్రయోజనకారి, ఎలా అత్యుత్తమ ఫలితాలిస్తుందనే విషయాన్ని రైతులకు వివరించడంలో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా లిక్విడ్ రూపంలో ఉన్న నానో యూరియా కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. పైగా గుళికల యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాల వద్ద, డీసీఎంఎస్ సెంటర్ల, ఆగ్రోస్ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ ఏడాది సరిపడా యూరియా అందుబాటులో లేదు. నానో యూరియా మార్కెట్లో బోలెడంతో ఉంది. నానో టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన నానో యూరియాలో నైట్రోజన్ అణువులు 20 నుంచి 50 మైక్రాన్ల పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా వాడే యూరియాతో పోల్చితే దీని ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉండి మొక్కలు నైట్రోజన్ను త్వరగా గ్రహిస్తాయి. ఒక బస్తా గుళికల యూరియాకు సమానమైన ఫలితాన్ని 1/2 లీటర్ నానో యూరియా అందిస్తుంది. ద్రవ రూపంలో ఉండటం వల్ల మొక్కలకు ఎక్కువగా ప్రయోజనం కలిగిస్తుంది. సాధారణంగా వాడే యూరియా నేలలోకి వెళ్లడం వల్ల భూమి కాలుష్యం పెరుగుతుంది. నానో యూరియా నేరుగా మొక్కల ఉపరితలాన్ని చేరుతుంది. దాంతో భూమి కలుషితం కాదు. 1/2 లీటర్ నానో యూరియా బాటిల్ 45 కిలోల యూరియా బస్తాతో సమానం. నానో యూరియా బాటిల్ 220 నుంచి 230 రూపాయల మధ్య లభిస్తూ ఉండగా సాధారణ యూరియా బస్తా ధర 270 రూపాయలుంది. నానో యూరియా ప్రయోజనాలపై రైతులకు అవగాహన లేకపోవడంతో దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. సీజన్ ప్రారంభానికి ముందే డెమో ద్వారా రైతులకు అవగాహన కల్పించి ఉంటే ఇప్పుడు ఈ తిప్పలు తప్పేవి. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీసు ఎదుట రైతులతో కలిసి బైఠాయించారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. యూరియా కొరత లేకుండా చూసి రైతులకు కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో యూరియా కొరత తీర్చాలంటూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆందోళనకు దిగారు. మార్కెట్ ముందు బీజేపీ కార్యకర్తలు రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. యూరియా బ్లాక్ మార్కెట్ కు పోకుండా అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అటు ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక గర్భిణిని తరలించే అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యే హరీష్ ను అరెస్ట్ చేశారు.